సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో చిరంజీవి తన తమ్ముడు గురించి చాలా భావోద్వేగంగా ప్రసంగించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూనే పవన్ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా ఎప్పట్లాగే అభిమానుల ఆశీస్సుల గురించి తెగ పొగిడేశారు. కానీ చిరంజీవి ఉపన్యాసాన్ని కాస్త జాగ్రత్తగా గమనించిన వారికి అందులో ఓ రాజకీయ రహస్యం వినిపించక మానదు. రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించేందుకు పవన్ సినిమాలకు దూరం కానున్నారన్న విషయాన్ని తన ఉపన్యాసంలో ప్రస్తావించారు చిరంజీవి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఉన్నత స్థానాలకు చేరుకుంటావని, అందుకోసం సినిమా రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు అంటూ పవన్ కు చిరంజీవి సలహా ఇచ్చారు. జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకుందంటూ కితాబునిచ్చారు. ఒకప్పుడు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి రాజకీయాల కోసం తన కెరియర్ను ముగించారు చిరంజీవి. సినిమాల్లోనే కొనసాగితే ఆ పరిస్థితే వేరుగా ఉండేదేమో. ఈ చేదు అనుభవంతో చిరంజీవి చెప్పిన సలహాగా వినిపిస్తున్నాయి ఆయన మాటలు. అంతేకాదు, చిరంజీవి మాట తీరు చూస్తుంటే భవిష్యత్తులో తను పవన్ జనసేనకు అండగా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకేం, 2019 ఎన్నికల్లో మెగా బ్రదర్స్ కలిసి పోటీ చేయొచ్చన్నమాట. అన్న చిరంజీవి కాంగ్రెస్ ని వదిలి తమ్ముడు బాట పట్టి నేరుగా అధికారాన్ని కూడా దక్కించుకోవచ్చేమో. రాజకీయాలంటే ఎవరికి చేదు?